हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం లగ్ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలి అనే సంబంధించి ఒక 50 సెంటెన్సెస్ నేర్చుకుందాము. లగ్ అనే దానికి చాలా విభిన్నమైన అర్థాలు ఉన్నాయి. దానికి ఉన్నటువంటి అర్థాలు ఏమిటి, దానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి అనేది ఒక సెపరేట్ వీడియో చేశాను. లగ్ కా ప్రయోగ్ విత్ రూల్స్ అని ఒకసారి ఆ వీడియో చూసి పార్ట్ 1 లో 50 సెంటెన్సెస్, పార్ట్ 2 లో 50 సెంటెన్సెస్, ఇది పార్ట్ 3. ఇందులో మనం ఒక 50 సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాము. ఓకేనా? సో ఒకవేళ మీరు లగ్ కా మీనింగ్స్ తెలియకపోయి ఉంటే కనుక వీడియో చూసి ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ. సో నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను చెప్తున్నంతసేపు కూడా మీరు నాతో చెప్పడానికి ప్రయత్నించండి. ఈ భోజనం మసాలా ఎక్కువగా అనిపిస్తుంది, స్పైసీగా ఉంది. యహ ఖానా మసాలేదార్ లగతా హై. యహ ఖానా మసాలేదార్ లగతా హై. నాకు ఈ గది పెద్దగా అనిపిస్తుంది. ముझे యహ కమరా బడా లగతా హై. ఆ బిడ్డ అమాయకంగా కనిపిస్తున్నాడు. వహ బచ్చా మాసూమ్ లగతా హై. ఓకే. నాకు ఈ కథ ఆసక్తికరంగా అనిపించింది. ముझे యహ కహానీ దిల్చస్ప్ లగి. ముझे యహ కహానీ దిల్చస్ప్ లగి. నాతో పాటు ఓరల్ చెప్పండి. నీ మాట నిజమైందిగా అనిపిస్తుంది. నీ మాట నిజమైందిగా అనిపిస్తుంది. తుమ్హారీ బాత్ సచ్ లగతీ హై. బాత్ అనేది ఫెమినైన్ వర్డ్. ఈ పని కష్టంగా అనిపిస్తుంది. యహ కామ్ ముష్కిల్ లగేగా అంటే భవిష్యత్తులో అనిపిస్తుంది. రేపు వాతావరణం చల్లగా అనిపిస్తుంది. కల్ మౌసం ఠండా లగేగా. ఆ అమ్మాయి అర్థం చేసుకునేలా ఉంది. వహ లడ్కీ సమజ్దార్ లగతీ హై అంటే తెలివైనదిగా కనిపిస్తుంది, ఇంటెలిజెంట్. ఈ ఆట సరదాగా అనిపించింది. యహ ఖేల్ మజేదార్ లగా. యహ ఖేల్ మజేదార్ లగా. ఈ ఆట సరదాగా అనిపించింది. నీ కళ్ళు అలసినట్టుగా కనిపిస్తున్నాయి. తుమ్హారీ ఆంఖే తకీ హుయి లగతీ హై. ఆంఖే స్త్రీలింగ శబ్దము, తకీ హుయి లగతీ హై. ఈ పుస్తకం మందంగా అనిపిస్తుంది. యహ కితాబ్ మోటీ లగతీ హై. యహ కితాబ్ మోటీ లగతీ హై. నాకు ఈ పాట మధురంగా అనిపించింది. ముझे యహ గీత్ ప్యారా లగా. ముझे యహ గీత్ ప్యారా లగా. ఆ మనిషి కోపంగా కనిపిస్తున్నాడు. వహ ఆద్మీ గుస్సే మే లగతా హై. ఈ గ్రామం
ప్రశాంతంగా అనిపిస్తుంది. यह गांव शांतिपूर्ण लगता है. यह गांव शांतिपूर्ण लगता है. నీ ఇల్లు అందంగా ఉంది. తుమ్హారా ఘర్ సుందర్ లగతా హై అంటే అందంగా అనిపిస్తుంది అన్నాడు. ఈ పండు తాజాగా అనిపిస్తుంది. యహ ఫల్ తాజా లగ రహా హై అంటే ప్రెసెంట్ ఇప్పుడే మీకు అనిపిస్తుంది. నాకు నీ స్వరం బాగా అనిపించింది. ముజే తుమ్హారీ ఆవాజ్ అంటే వాయిస్ అచ్చీ లగి అనిపించింది. ఆ విద్యార్థి కష్టపడేవాడిగా అనిపిస్తున్నాడు. వహ ఛాత్ర మెహనతీ లగతా హై. వహ ఛాత్ర మెహనతీ లగతా హై. ఈ దారి పొడవుగా ఉంది అంటే చాలా లాంగ్ ఉంది. యహ రాస్తా లంబా లగతా హై. ఆ సినిమా బోరుగా అనిపించింది. వహ ఫిల్మ్ ఊబావు లగి. ఊబావు బోత్ బోరింగ్. ఈ రోజు చిన్నదిగా అనిపిస్తుంది. ఆజ్ దిన్ చోటా లగ్ రహా హై. ఈ పువ్వు సువాసనగా అనిపిస్తుంది. యహ ఫూల్ మెహకదార్ మెహకనా సువాసన లగతా హై. ఈ ప్రశ్న కఠినంగా అనిపిస్తుంది. యహ సవాల్ కఠిన్ లగేగా భవిష్యత్తులో అనిపిస్తుంది. కఠిన్ లగేగా. ఆ పిల్ల సంతోషంగా కనిపిస్తుంది. వహ బచ్చి ఖుష్ లగ్ రహీ హై. వహ బచ్చి ఖుష్ లగ్ రహీ హై. ఆ పిల్ల సంతోషంగా కనిపిస్తుంది. ఈ షాపు తక్కువ ధరగా కనిపిస్తుంది. యహ దుకాన్ సస్తీ లగతీ హై. ఈ షాపు. నాకు ఆ స్థలం పవిత్రంగా అనిపించింది. ముझे వహ జగహ పవిత్ర లగి. జగహ ఫెమినైన్ వర్డ్. నీ మాట సరదాగా అనిపిస్తుంది. తుమ్హారీ బాత్ మజాక్ లగ్ రహీ హై. బాత్ అనేది ఫెమినైన్ వర్డ్. ఈ రోడ్డు శుభ్రంగా కనిపిస్తుంది. యహ సడక్ సాఫ్ లగ్ రహీ హై. యహ సడక్ సాఫ్ లగ్ రహీ హై. ఈ భోజనం తీపిగా ఉంటుంది. యహ ఖానా మీఠా లగేగా. ఆ క్రీడాకారుడు వేగంగా పరిగెత్తేవాడిలా కనిపిస్తున్నాడు. వహ ఖిలాడి తేజ్ లగతా హై. తేజ్ దౌడనే వాలా లగతా హై అని కూడా చెప్పొచ్చు. ఈ పుస్తకం బోరింగ్ గా అనిపిస్తుంది. యహ కితాబ్ బోరింగ్ లగతీ హై. ఉబావు లగతీ హై. ఉబావు లగతీ హై. ఆ మహిళ దయగలదిగా అనిపిస్తుంది. వహ మహిళ దయాళు లగతీ హై. ఈ నీరు చల్లగా అనిపిస్తుంది. యహ పానీ ఠండా లగేగా. మీకు భవిష్యత్తులో లగేగా అనేది భవిష్యత్తు. ఆ ప్రశ్న సులభంగా అనిపించింది గతంలో. యహ సవాల్ ఆసాన్ లగా. ఈ నగరం కొద్దిగా రద్దీగా కనిపిస్తుంది. యహ షహర్ భీడ్ బాడ్ వాలా లగతా హై. ఈ నగరం రద్దీగా కనిపిస్తుంది. ఈ ఆట ప్రమాదకరంగా అనిపిస్తుంది.
यह खेल खतरनाक लगता है. यह खेल खतरनाक लगता है. ఆ పిల్ల నిద్రలో ఉన్నట్టుంది. వహ బచ్చి నీంద్ మే లగతీ హై. నిద్రలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ పరీక్ష కష్టం అనిపించింది. యహ పరీక్ష కఠిన్ లగి అనిపించింది. ఈ ప్రణాళిక ఉపయోగకరంగా అనిపిస్తుంది. యహ యోజన लाभदायक लगेगी. यह योजना लाभदायक लगेगी. నీ నవ్వు మధురంగా ఉంది. तुम्हारी हंसी प्यारी लगती है. నీ నవ్వు మధురంగా ఉంది. तुम्हारी हंसी प्यारी लगती है. ఈ బట్ట కొత్తగా అనిపిస్తుంది. యహ కపడా నయా లగతా హై. నాతో పాటు వారలు చెప్పండి. లగ్న అనేటువంటి రూల్స్, దాని మీనింగ్స్ ఒక సెపరేట్ వీడియో చేశాను, ఒకసారి అది కూడా వాచ్ చేయండి. ఆ సమస్య సీరియస్ గా అనిపించింది. వహ సమస్య గంభీర్ లగి. ఈ కళ వింతగా అనిపిస్తుంది. యహ సపనా అజీబ్ లగ్ రహా హై. యహ సపనా అజీబ్ లగ్ రహా హై. ఆ మనిషి ధనవంతుడిగా అనిపిస్తున్నాడు. వహ ఆదమి అమీర్ లగతా హై. ఈ భాష కఠినంగా ఉంది. యహ భాష కఠిన్ లగతీ హై. ఈ వార్త ఆశ్చర్యపరిచింది. ఆల్రెడీ. యహ సమాచార్ చౌంకానే వాలా లగా. ఆ డాక్టర్ తెలివైన వాడిగా అనిపిస్తున్నాడు. వహ డాక్టర్ హోషియార్ లగతా హై. ఈ పాట పాతదిగా అనిపిస్తుంది. యహ గానా పురానా లగతా హై. ఆ క్రీడాకారుడు అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. వహ ఖిలాడి థకా హువా లగతా హై. ఈ పెయింటింగ్ అందంగా అనిపించింది. యహ పెయింటింగ్ సుందర్ లగి. ఓకే, సో లగ్నాకి సంబంధించినటువంటిది థర్డ్ వీడియో. ఓకేనా? సో నాతో పాటు వారు చెప్పండి. అబ్ తక్ హమ్ సాత్ రహే. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.